హాయ్ ఫ్రెండ్స్, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి విద్యాధన్ స్కాలర్షిప్ రిలీజ్ అయింది. ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. విద్యాధన్ ఉపకార వేతనాల సమాచారం. సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి, అలాగే బాగా చదివే విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ వివరాల్లోకి వచ్చేసరికి ఈ 2025 విద్యా సంవత్సరంలో 11వ తరగతి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్న వాళ్ళకి 10,000, 2026 సంవత్సరంలో 12వ తరగతి చదువుకునేటప్పుడు 10,000 అనేది వీళ్ళు అమౌంట్ అనేది మనకి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఇస్తారనమాట. ఈ స్కాలర్షిప్కి ఎవరు అర్హులు అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకి 2 లక్షల లోపు ఆదాయం ఉంటే కనుక మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే 2024 to 25 విద్యా సంవత్సరంలో 10th పాస్ అయి ఉండాలి. అలాగే 10thలో 90% కంటే ఎబో మార్క్స్ వచ్చి ఉండాలి. 90% వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. 90% కంటే ఎబో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళకైతే 75% ఎబో అన్నా ఉండాలి, లేదా 75% అన్నా ఉండాలి. బిలో 75% అలాగే 90% బిలో ఉంటే కనుక మనం అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇంటర్తో పాటు డిప్లొమా జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఈ స్కాలర్షిప్కి ప్రతిదీ కూడాను అన్నీ మనం అప్లికేషన్ ప్రాసెస్లో మెయిల్ ఐడి ఇస్తామన్నమాట. ఆ మెయిల్కి అన్ని మెసేజ్లు వస్తాయి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అంతా వాళ్ళు చెక్ చేసి ఒక మనకి మౌఖిక పరీక్ష అనేది పెడతారు. ఆ మౌఖిక పరీక్షలో మనం మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి దాంట్లో పాస్ అవ్వాలన్నమాట. పాస్ అయితే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లికేషన్ అప్లై చేయడానికి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఉంది. ఎవరు మిస్ అవ్వద్దు. 10th క్లాస్ పాస్ అయ్యి 90% అబోవ్ ఉంటే కనుక మార్క్స్ అందరూ అప్లై చేయండి. అలాగే ఆ ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి ఈ 13వ తారీఖు జూలై 2025 ఉంటుంది అనమాట. దానిలో మనం పాస్ అయితే మనకి 2 సంవత్సరాలు 10,000 20,000 అమౌంట్ స్కాలర్షిప్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఈ అప్లికేషన్ పెట్టడానికి, ఈ స్కాలర్షిప్ పెట్టడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10వ తరగతి మార్క్ షీట్ అంటే మీకు హాల్ టికెట్ ద్వారా ఒరిజినల్ మార్క్ షీట్, లేకపోతే రిజల్ట్స్ పేపర్ తీసుకొని ఉంటారు కదా ఆ పేపరు, ఒక ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 3 ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఆన్లైన్ ద్వారా మనం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి అంటే మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. మెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబరు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. ఈ 2 ఎంటర్ చేసి మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే సేవ్ అవుతుంది. లాగిన్ ఐడి మన మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం పేజీ ఓపెన్ చేసి అప్లికేషన్ అనేది మనం అప్లై చేయాలి. మీకేమన్నా కరెక్షన్స్ ఉంటే కనుక ఎడిట్ అని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. క్లారిటీగా 1కి 2 టైమ్స్ చదువుకొని అప్లికేషన్ అనేది అప్లై చేయండి. వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు విద్యాధన్ స్కాలర్షిప్ అని టైప్ చేయండి 2025. అలా టైప్ చేసిన వెంటనే మీకు ఇలాగా కనిపిస్తుంది విద్యాధన్ స్కాలర్షిప్ అని. అప్లై అని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో రైట్ సైడ్లో మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆర్ లాగిన్ అని కనిపిస్తుంది కదా. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ అయిపోండి.
లేదు మేము ఆల్రెడీ రిజిస్టర్డ్ అవ్వలేదు అంటే కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మొత్తం కనిపిస్తుంది మీకు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఒకసారి అంతా చెక్ చేసుకొని అప్లై నవ్వు అని కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ అని కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్ అంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ కానీ ఎస్ఎస్సి రిజల్ట్ పేపర్లో మీ పేరు, మీ ఇనిషియల్ నేమ్ ఎలా ఉంటే అలా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి కూడా కన్ఫామ్గా కంటిన్యూషన్లో ఉన్నదే ఇవ్వండి. మిస్ అయింది మెయిల్ ఐడి ఎలా చేయాలి అని మాత్రం అడగొద్దు, మెయిల్ రికవర్ చేయడానికి ఉండదు అనమాట. కంటిన్యూషన్లో ఉన్న ఈమెయిల్ మాత్రమే ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్డ్ అయితే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.